మరి అనుష్క గారు మీరేం ప్రిపేర్ చేస్తారు? సుండలు. సుండలు దీని గురించి చెప్తారా? సుండలు యాక్చువల్లీ ఫెస్టివల్ టైంలో చేస్తారండి, చేసి దేవుడికి పెడతారు. కానీ వాళ్ళది ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, దీనిలో పెసరపప్పు వేస్తారు. పెసరపప్పు ఎక్కువ వేసి పెసళ్ళు మొలకెత్తిన పెసళ్ళు అండి. సో అది హెల్త్ కూడా చాలా మంచిది, హెల్దీ ఫుడ్. సో అనుష్క గారు ఇప్పుడు సుండలు ప్రిపేర్ చేస్తారు. సుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసళ్ళు, పల్లీలు, ఆయిల్, ఆవాలు, ఎర్ర మిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, ఇంగువ, మినప్పప్పు. సుండల్ని ప్రిపేర్ చేయడానికి అనుష్క గారు ప్యాన్ పెట్టి ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నారు. ప్యాన్ కొంచెం హీట్ అయితే ఒక 4 teaspoons ఆయిల్ వేసారండి. ఇంట్లో కూడా ఇంత అల్లరిగా చేస్తూనే ఉంటారండి. అల్లరినా? నేనా? చిచ్చి, అమ్మ నాన్న చూస్తే ఏంటి ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. సో ఆవాలు వేసారండి, తర్వాత మినపప్పు, కొంచెం కొంచెం ఎర్రమిర్చికాయలు, అండ్ దెన్ కొంచెం సాల్ట్ చేసి కోకోనట్ అండి. ఓకే, సో చిన్న చిన్నగా కట్ చేసినటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం సాల్ట్ చేసి దాన్ని కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు. సో వీ హ్యావ్ 2 minutes క్వశ్చన్ ఆన్సర్ టైం. ఓకే అండి. గోపిచంద్ గారు, మీ నాన్నగారు మంచి డైరెక్టర్. ఒక ప్రతిఘటన కానివ్వండి, దేశంలో దొంగలు పడ్డారు కానివ్వండి, వందే మాత్రం కానివ్వండి, మంచి మంచి సినిమాలు చేశారండి అన్ని. మరి ఆయన కొడుకుగా ఆల్రెడీ హీరోని రుజువు చేసుకున్నారు, అది కాకుండా డైరెక్షన్ ఏమైనా ఆలోచన ఉందా? ఆ పని చేయనండి, ఎందుకంటే అది కష్టం, డైరెక్షన్ చేయటం కష్టం. యాక్టింగ్ అంటే డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోవటం బెటర్ అనమాట. అది కాకుండా డైరెక్షన్ చేస్తే మా నాన్నగారి కంటే మంచి సినిమాలు తీయాలి, అది నా వల్ల కాదు. దానికంటే గమనం ఉండటం బెటర్. చాలా కష్టమైన జాబ్ వచ్చేయండి. ఇది కొంచెం ఫ్రై అయింది, దాంట్లో మీ అమృత హస్త నుంచి హస్తాలతో పెసర్లు స్ప్రౌట్స్ అన్ని కూడా వేసేసి, సో అందులో పెసళ్ళు, గ్రీన్ బఠానీ, తర్వాత పల్లి కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నానబెట్టింది. ఓకే, అనుష్క గారు ఇలాంటి ఫుడ్డే బాగా తీసుకుంటారండి, అందుకే అంత క్యూట్ గా ఉన్నారు. మళ్ళీ రోజు అందరూ తింటే. కొంచెం సాల్ట్ అండి. సో అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైన్, లాస్ట్ గా కొంచెం ఇంగేసి జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. సో చివరిగా కాస్త ఇంగువ వేస్తున్నారండి. సో ఇది స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ అండ్ హింగ్ ఇస్ ఆల్వేస్ వెరీ గుడ్ ఫర్ ద స్టమక్ అండి. సో చక్కగా జీర్ణం అవడానికి ఇంగువ కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ఆయిల్ ఎక్కువ అయితే టిష్యూ వేసి, సో ఇట్ జస్ట్ అబ్జార్బ్ ద ఆయిల్. ఓకే, ఇప్పుడు అనిపించుకున్నారండి మీరు యోగా టీచర్ కరెక్ట్ గా అని. సో ఇది రెడీ అయిపోయింది. సో మీరు చెప్పండి గోపిచంద్ గారు, మీకు వంటకాల్లో ఏ వంటకం బాగా ఇష్టం? అంటే మాకు ఆవకాయ పప్పు, నాటుకోడి పులుసు. సెల్ఫ్ ప్రైజ్ కరెక్ట్ కాదండి, ఇది ఎంతైనా కరెక్ట్ కాదు. ఈవెన్ ఎంత ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా కూడా, షూటింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమో వండి పెడతారు, ఏమో తింటాం. బట్ స్టిల్ వాళ్ళు వచ్చినప్పుడు పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టగానే ఇది చాలా మనకి అనుకుంటాం. ఓకే అండి. అనుష్క గారు, మీకు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టం? ఐ ప్రిఫర్ హోమ్ ఫుడ్ అండి. అన్నం, పప్పు, ఆవకాయ పచ్చడి. ఆ పచ్చడి కాదు, నార్మల్ ప్లేన్ ఆవకాయ పచ్చడి. ఎనీ హోమ్ మేడ్ ఫుడ్ ఇష్టం. He's a very good foodie person. Yes. మీకు జస్ట్ ఎవరైనా వండి శివగారికి పెడితే ఆనంద పెడతాను. యాక్చువల్లీ ఏ ఫుడ్ అయినా అంత సోల్ఫుల్గా ఫస్ట్ టైం చూసినట్టు అంత ఆనందంగా తింటారు. సో నెక్స్ట్ అనుష్క గారు, ఇది టేస్ట్ చేసే బాధ్యత ఫస్ట్ గోపిచంద్ గారు. లేదండి, ఈక్వల్. ఓకే, చాలా తెలివైన అమ్మాయి. చాలా బాగుంది, నిజంగా కూడా చాలా బాగుందండి.